ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలి 6 చనిపోయారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రికి తరలించగా వాళ్లలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండటంతో మృతుల సంఖ్య పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. హమీర్పూర్ జిల్లాలో బేత్వా నది వద్ద ఇవాళ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈదురుగాలుల ధాటికి నిర్మాణంలో ఉన్న వంతెనలో కొంత భాగం కుప్పకూలిపోయింది. ఆ సమయంలో వంతెన కింద నిద్రిస్తున్న కార్మికుల మీద శిథిలాలు పడ్డాయి. ప్రమాదంలో 6 అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన వాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జిని నాశరకంగా నిర్మించడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తుఫాను హెచ్చరిక ఉన్నప్పటికీ కార్మికుల భద్రత విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందించాలని, క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై విస్తృత స్థాయి దర్యాప్తునకు అధికారులను ఆదేశించారు.